హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు స్వాతి ఎడ్యుజెట్ బ్లాగ్. టుడే బ్లాగ్ ఏంటంటే మేము ఈరోజు కొన్ని షాపింగ్ చేసామండి. అది మీతో పంచుకోవాలని మీకు చూపించాలని నేను కొంచెం బ్లాగ్ చేస్తున్నాను. ముందుగా ఒక్కొక్క ఐటమ్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ పాప ఇయర్ రింగ్స్ తో మొదలెడదాం. బుల్లి బుల్లి ఇయర్ రింగ్స్ చాలా గుజ్జుగా ఉన్నాయి. కొంచెం దగ్గర తెచ్చు చూపించు. చూడండి, ఇది ఒక పేరు, చాలా బాగున్నాయి. ఇది కాస్ట్ వచ్చి ఈచ్ అదే ఒక సెట్ వచ్చి 80 రూపీస్ పడిపోయింది. ఒక సెట్ వచ్చి 80 రూపీస్. ఇది ఒక పేరు, ఇది కూడా 80 అనండి. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. కానీ ఇతని దగ్గర చాలా బాగుంటాయి. మా అత్తయ్య గారు కూడా ఇక్కడే కొంటారు. మార్కెట్ లోని పూర్ణ మార్కెట్ సైడ్ ఒక హోల్సేల్ షాప్ ఉంటుంది, అక్కడ కొంటారు. చాలా బాగుంటది. నెక్స్ట్ నేను కూడా ఒక బ్లాక్ బీడ్స్ తీసుకున్నానండి. ఇది చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇది 180 చెప్పారు. మా హస్బెండ్ 150కి అడిగారు. అంటే ఇయర్ రింగ్స్ తీసుకున్నాం కదండి, తగ్గించండి అంటే ఇది 30 రూపీస్ తగ్గించి 150కి ఇచ్చారు. ఇది బాగుంది, రీజనబుల్ గా. చాలా ఇది దగ్గర ఏ వస్తువైనా అంత గిల్ట్ అంత తొందరగా పోదండి. 1 గ్రామ్ గోల్డ్ చాలా మందికి వస్తుంది, చాలా బాగుంటది. సో అందుకే అతని దగ్గర తీసుకుంటాం ఏదైనా. నెక్స్ట్ పాపకి SVL లోని క్లాత్ ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి. అంటే క్రాప్ టాప్ కుట్టించొచ్చని తీసుకున్నాం. అంటే నెక్స్ట్ మంత్ మా తమ్ముడి మ్యారేజ్ ఉంది, మా మ్యారేజ్ యానివర్సరీ కూడా ఉంది. సో ఉపయోగపడుతుందని హైదరాబాద్ మా తమ్ముడి మ్యారేజ్ రిసెప్షన్ ఉంది. సో దానికి పడుతుందని ఇప్పుడు ఇస్తే కదా కుట్టుకూలకి అవుతుంది అప్పటికి. సో అందుకని ఇది పైన యోగ్ పార్ట్, ఇది టాప్ అనేది, కింద బాటమ్ అంటే స్కర్ట్ పార్ట్. ఇది వచ్చి పైన వచ్చి పై పార్ట్. దీనికి లైనింగ్ కూడా తీసుకున్నాను. కింద లంగాకి క్రేప్ టైప్ తీసుకున్నాను. పైన టాప్ కి మాత్రం కాటన్ టైప్ తీసుకున్నాను. ఇది పాపది. నెక్స్ట్ వచ్చి మా ఫుట్వేర్ అండి. ఇది డైలీ వేర్ కి తీసుకున్నాము. మేము ఎక్కువ మా దగ్గర ఎప్పుడు బట్టలు, నెక్స్ట్ ఫుట్వేర్ కి మాకు ఎక్కువ అవుతుంది. మా ఆయన సగం జీతం ఇంటికే ఖర్చు అవుతుంది, మాకు అదర్ ఖర్చులు ఎక్కువ, సేవింగ్స్ తక్కువ. ఇది ఒక జత తీసుకున్నాను. ఇది మ్యారేజ్ డే ఉంది కదా, సో దేనికైనా వెస్ట్రన్ తీసుకున్నాను. సో వాటికి పనికి వస్తుందని తీసుకున్నాను. ఇది ఒక జత. నెక్స్ట్ మా బుడ్డోడికి, మా ఇసాద్ గోడికి, ఆడికి ఇవి నచ్చాయంట, ఇవి తీసుకున్నాడు. మాకు నచ్చాయి, వేసి చూసాము, బాగుంది. ఈరోజు అంతా షాపింగ్ తిరగడానికి అయిపోయింది. ఈ రోజంతా మా ఆయనకి వీక్ ఆఫ్ వచ్చింది, మళ్ళీ అవ్వదు కదా. నెక్స్ట్ మంత్ మ్యారేజ్ డే, ఒకటి కొనుక్కోవాలి. ఆల్రెడీ స్టిచ్చింగ్ కి బట్టలు 2 చీరలోనూ ఒక హాఫ్ సారీ ఇస్తానులేండి కుట్టీస్ ఇవ్వడానికి. పాపకు ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చి మా పాపకి ఇవి నచ్చాయంట, తను ఎంచుకొని తీసుకుని సెలెక్ట్ చేసుకొని. ఇప్పుడు నావి మా హస్బెండ్ మామూలుగా మా హస్బెండ్ తీసుకోవడానికి వెళ్ళాము. ఇది స్వాతి షాపింగ్ మాల్ లో తీసుకున్నాము. ఇది ఇప్పుడు తెలుసు కదండి ప్యాంట్, ఏ ప్యాంట్ నుంచి మర్చిపోయాను, బ్యాగీ ప్యాంట్ బాగానే ఉంటుంది. నేను జీన్ లో వేస్తానండి, మీరు అనుకోకండి ఏమో జీన్ అని. నేను వేస్తాను, మా హస్బెండ్ కొంటూనే ఉంటారు. నాకు నచ్చిన దానికి ఏమీ వేర్ చేయొద్దని ఏమి ఉండదు. మా అత్తయ్య కూడా ఏమనరు. కాకపోతే పండగలకి ఫంక్షన్లకి వాటికి మాత్రం కొంచెం పద్ధతిగా చీర కట్టుకొని ఉండమని అంటారు. నేను చీర కట్టుకుంటే మా అత్తయ్య పొంగిపోతుంటారు, ఎందుకో తెలియదు ఆవిడికి. నేను చీర కట్టుకుంటే ఆవిడ ఆనందం నాకు తెలియదు. నేను ఎప్పుడు డ్రెస్లే వేస్తాను, చుడీదార్స్, వెస్ట్రన్స్ కూడా వేస్తానండి. మినీ స్కర్ట్లని అవన్నీ వేస్తుంటాను. మా హస్బెండ్ ఏమీ నాకు అబ్జెక్షన్ చేయరు. నేను అతనే కొంటుంటాడు. ఇంకా అతను కొన్నాడు, మనకేంటి బాధ చెప్పండి, మంచిదే కదా అలా కొంటే. మా హస్బెండ్ బంగారం అండి బాబు. ఇక నెక్స్ట్ ఇది కొన్నాడండి, ఈ సూట్, అది కోట్ లాంటిది, జీన్ కోట్ బాగుంది. దీని మీద లోపల వైట్ టీ షర్ట్ వెయ్యాలి, అంటే వైట్ ది హాఫ్ హ్యాండ్స్ టీ షర్ట్. అది మాకు కుదరలేదు, కొంచెం పెద్ద సైజ్ ఉన్నాయి, నా సైజ్ దొరకట్లేదు. నాకు కిడ్స్ వేర్ లోనే దొరుకుతాయండి, నా సైజ్ మాత్రం అది దొరకలేదు. సో దీనికి పేరప్ గా నా దగ్గర పాత ప్యాంట్ ఇది 2-3 టైమ్స్ వేస్తాను. ఇది పేరప్ చేసుకుంటే బాగుంటదని మా హస్బెండ్ అన్నారు. దాని మీద ఇంకా టీ షర్ట్ తీసుకోవాలి లోపలికి. అంటే హైదరాబాద్ లో మా తమ్ముడి పెళ్లి కదా, ఫస్ట్ టైం. మా ఆయన అయితే చాలా సార్లు డ్యూటీ పరంగా వెళ్ళాడు హైదరాబాద్, అంతా చూసాడు, మేము చూడలేదు. సో అక్కడ అంతా బాగుంటది కదా, తిరగడానికి గట్రా ఉంటదని కొన్నాను. ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ లేదు, వెళ్తామో లేదు తెలియదు. మా ఆయనకి సెలవు ఉంటే వెళ్తాము, ఎందుకంటే మా మ్యారేజ్ డే ముందు రోజే ఆడి రిసెప్షన్. అదంతా చూసుకొని వెళ్ళడానికి అయితే ముందుకంటే షాపింగ్ చేసుకుంటున్నాము. అది దీనికి ఇంకా ఇది మీ టీ షర్ట్ కానీ వెస్ట్రన్ టాప్ ఏదైనా తీసుకుంటే బాగుంటది. అది కూడా చూసాం, టైం సరిపోలేదు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో అది తీసుకున్నాము. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది లైక్ చేయకుండానే చూస్తున్నారండి, కొంచెం లైక్ చేయండి. ఇంకా ఒక చిన్న హంబుల్ రిక్వెస్ట్ ఉందండి, అది ఏంటంటే నేను లైవ్ చేయాలనుకుంటున్నాను. లైవ్ లో ఏం చేయాలనుకుంటున్నానంటే
నా ఇంట్రడక్షన్ అంటే నేనేంటో మీకు తెలిస్తే కొంచెం మీతో ఇప్పుడు ఏదైనా ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా ఒకరి గురించి ఒకరికి తెలిస్తే కొంచెం బాండింగ్ బాగుంటది కదా. సో అందుకని నా ఇంట్రడక్షన్. మాది యాక్చువల్ లవ్ మ్యారేజ్ అండి. మా లవ్ ఎలా స్టార్ట్ అయింది, ఏంటి మా జర్నీ ఏంటనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు 38 మెంబర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్. ఇంకా 12 మెంబర్స్ కొంచెం యాడ్ అయితే అప్పుడు మనం లైవ్ చేసుకోవడానికి ఆప్షన్ అవుతుందండి కదా. సో ఆ లైవ్ లో నా ఇంట్రడక్షన్ పెడతాను. అంటే మీకు అది సోద అనిపించుకోవచ్చు, కానీ కొంచెం ఫన్నీగా బాగుంటది లేండి. మా లవ్ స్టోరీ మీ సినిమా అంత కాకపోయినా కొంచెం బాగుంటది, మీకు వినడానికి కూడా మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటది. సో అలా మీతో పాటు మా పరిచయం కూడా పెంచుకోవచ్చు అనుకుంటున్నాను. అది నా చిన్న కోరికలా ఉంది. ఫస్ట్ లైవ్ ఇలా పెడదాము అని కొంచెం ప్లానింగ్ లో ఉన్నాను. సో మీరు కొంచెం నాకు సపోర్ట్ చేసి లైవ్ చేసేంత వరకు కొంచెం ఇంకా సబ్స్క్రైబర్స్ వస్తే ఆ తర్వాత నా కంటెంట్ అవన్నీ నచ్చి మీరు ఆటోమేటిక్ గా మీరు పెరగాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా సెల్ఫీ స్టిక్ అవన్నీ ట్రైపోర్డ్ అవన్నీ రేపు కొనడానికి వెళ్తాము. అది కూడా మీకు అన్బాక్సింగ్ వీడియో చేసి దాని ద్వారా మీకు ఈ రోజు మా హస్బెండ్ కి వీక్ ఆఫ్ కాబట్టి సో తను షూట్ చేస్తుంటే నేను చెప్తున్నాను సెల్లోని. సో నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే నా వీడియోలు మీ దాకా చేరుతాయి. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నాకు 50 సబ్స్క్రైబర్స్ అయినా అయ్యేంత వరకు కొంచెం నాకు అవకాశం ఇవ్వండి. సో లైవ్ ద్వారా కూడా కొంచెం వాచ్ అవర్స్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారని నేను కొంచెం అనుకుంటున్నాను. కొంచెం ఏదైనా మీ చేతిలో ఉంది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయండి ప్లీజ్ అండి. ఓకే బాయ్ అండి.